శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 డిసెంబర్ 2024 నుంచి 28 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, అలాగే మీన రాశిలో రాహువు సంచరిస్తూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కుంభరాశిలో ఉన్నది. ఈ రెండు గ్రహాల యొక్క మార్పు జరిగి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవడం కానీ, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉండడం కానీ ఉంటుంది. ఇది ఏ ఏ రాసుల వారికి ఉంటుంది అనేది మనము రాసుల ఫలితాలు చెప్పుకునేటప్పుడు తెలియజెప్పుకుందాము. అయితే చాలా వరకు దీనికి శని శుక్ర కుజుల యొక్క పరిహారాలు చదువుకోవడం అనేది, ఆ గ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ గ్రహస్థితి వారాంతంలో ఉన్నది. ఇక చంద్ర బుధుల యొక్క స్థితి, చంద్రుడు నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్న కారణం చేత కొంచెం కుటుంబంలో ఈ సంబంధ బాంధవ్యాలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, ఇలా ఈ కుటుంబంలోనే ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూల పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి మీద పడుతుంది. అది శనిగారికి నీచ రాశి అవ్వడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక శనిగారి దృష్టి చంద్రుని మీదికి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే శనిగారి 10వ దృష్టి బుధుని మీద ప్రసరిస్తూ ఉండడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు బాధలు ఉండడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఇది ఇక్కడ కొంచెం ఔషధ సేవ అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ని కొంచెం సూచిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు. ఇక అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి దృష్టి బుధుని మీద ఉన్న కారణం చేత చాలా మంచి తెలివితేటలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, అక్కరకు వస్తూ ఉంటాయి, సమయానికి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ, కెమెరాలకి సంబంధించి కానీ, డ్రామాకి సంబంధించి కానీ, స్టేజ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి 9వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత ధనయోగాలు చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా చెప్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా కుజ శుక్ర శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. ఇవి రెండు తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి 28 డిసెంబర్తో అంతమయ్యేటటువంటి వారానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు, 6వ స్థానంలో రవి గారు బాగున్నారు, ఇక ఏకాదశంలో గురువు గారు బాగున్నారు. గురుబలము కేతు బలము ఈ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. అయితే శనిగారి యొక్క స్థితి 8వ స్థానంలో సంచరిస్తూ ఉన్నది. ఇక రాహు గారి యొక్క స్థితి 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నది. ఈ 2 గ్రహాల స్థితులు కూడా అంతగా బాలేని కారణంగా తప్పనిసరిగా ఆ 2 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అయితే ధనము విషయంలో అనేక రకాల ధన లాభాలు కలుగుతూ ఉన్నాయి. ధనము ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది. ధనము ఆగేటటువంటి ప్రసక్తి కనిపించడం లేదు. ఆరోగ్యరీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కూడా కాస్త కొంచెం మానసిక ఒత్తిడి కలిగించే అంశాలు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటూ ఉన్నప్పటికీ
మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా ధైర్యంగా సాహసోపేతంగా ఉంటాయి. కుటుంబంలో అందరూ హర్షించే విధంగానే ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా అంత పూర్తి అనుకూలతలు లేవు. అయితే ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. అయితే సంతానం బాగున్నారు. సంతానం పట్ల మీకు ఉండేటటువంటి శ్రద్ధ కానీ, మీకు ఉండేటటువంటి ఆలోచనలు కానీ కొంచెం ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి అని చెప్పి సూచన చేస్తున్నాను. వారి మీద అధికమైనటువంటి క్రమశిక్షణ సూత్రాలని రుద్దవద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే విజయావకాశాలు బాగున్నాయి. కళల పట్ల మీకుండేటటువంటి అభిరుచి ఏదైతే ఉందో, కళాకారులు ఎవరైతే ఉన్నారో కళాకారుల్ని అలాగే కళలని చాలా చక్కగా ప్రోత్సహిస్తారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. కోర్టు వ్యవహారాల విషయంలో కొంచెం వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ విషయంలో కొద్దిగా ఓర్పుతో వ్యవహరించండి. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని వినేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శారీరకమైనటువంటి శ్రమ కలిగేటటువంటి కాలము. విద్యార్థులు అధికమైన శ్రమతో ఇంకా వారి యొక్క విద్యని అభ్యసించవలసి ఉంటుంది. అలాగే స్త్రీల విషయంలో అమ్మవారి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాజకీయ నాయకులకి బాగుంది. పిత్రార్జితం కూడా అంతగా అనుకున్న విధంగా చేతికైతే రాదు. కొంచెం బాధ్యతలు అయితే పెరుగుతాయి కానీ ఇంకా కొంతకాలం ఆగవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమైనా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే, అష్టమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చి ఉన్నారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ సంభవిస్తుంది అని చెప్తున్నాను. అలాగే చంద్రుని యొక్క స్థితి పంచమ స్థానంలోకి వచ్చింది. దీనివల్ల పెద్దగా ఉపయోగాలు లేనప్పటికీ కూడా ఇక్కడ గురువుగారి యొక్క దృష్టి కారణం చేత కొంచెం మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అనారోగ్య సమస్యల విషయంలో ముఖ్యంగా తలనొప్పి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఔషధ సేవ అవసరం పడుతుంది. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మటుకు మీ పెద్దల్ని సంప్రదించండి లేదా గురువుల్ని సంప్రదించండి. మీ అంతటా మీరుగా కఠినమైన నిర్ణయాలు కానీ, జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కానీ ఇప్పుడు తీసుకోవద్దు అని చెప్పి సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింత మానసిక ఉల్లాసం ఉంటుంది. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.